కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. శీతాకాలం వింటర్ సీజన్ అంటే చాలా మందికి డయాబెటిక్ పేషెంట్స్కి ఈ కాలంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, వాటర్ ఎక్కువగా తీసుకోరు, డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ శీతాకాలంలో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్? లియో డైట్ దీని గురించి అసలు ఏం చెప్తుంది? మీరు ప్రశ్నలోనే సమాధానం కూడా చెప్పారు. డయాబెటిక్ పేషెంట్స్కి డిహైడ్రేట్ అవుతుంది, వాటర్ ఎక్కువ తీసుకోరు. సహజంగా అమ్మ అందరూ వేసవకాలంలో నీళ్ళు ఎక్కువ తాగాలి అని అనుకుంటా. అసలు ఒరిజినల్గా చెప్పాలంటే శీతాకాలం ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నటువంటివి తీసుకోవాలి. అంటే మన నేచర్ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పదార్థాల్లో కొన్ని ఇక్కడ ఈ శీతాకాలం అంతా కూడా ముల్లంగిని బాగా తీసుకోమంటారు. మళ్ళీ శీతాకాలం దాటిన తర్వాత దాన్ని ఎక్కువ తినకూడదు, నైట్ కూడా తీసుకోకూడదు అంట కదా. అంటే అది కూలెంట్, విపరీతమైనటువంటి చలువ చేస్తుంది. మరి అంటే ఆయుర్వేదంలో ఒక చిన్న మాట ఉంటుంది, ఉష్ణైన శీతలం అని. అంటే వేడిని వేడితోటే మనం సమాధానం చెప్పాలి. ఇక్కడ విపరీతమైనటువంటి చలువ ఉన్నప్పుడు బయట టెంపరేచర్కి మన బాడీని మెయింటైన్ చేయడం కోసం లోపల టెంపరేచర్ని డెవలప్ చేసుకుంటాం, ఆర్గాన్స్ని అన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి. ఆ చల్లదనం నుంచి నేను రక్షించుకోవడం కోసం శరీరం ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ శీతాకాలం ఎప్పుడైతే ఉందో దాని మీద వర్కౌట్స్ మీద ఎక్కువ పెట్టాలి. శరీరం అంతా బిగుసుకుపోతున్నప్పుడే స్ట్రెచ్చింగ్స్ ఎక్కువ చేయాలి. పారాలసిస్ పేషెంట్స్కి ఫిజియోథెరపీ అనేది సపోర్ట్, ఎక్కడికక్కడ ఫ్రీజ్ అయిపోకుండా చేసుకోవడం కోసం. అది ట్రీట్మెంట్ కాదు, అది అవసరం. ఆ ఫిజియోథెరపీ లేకపోతే వాళ్ళు బిగుసుకుపోతే రేపు పొద్దుట ఫ్రీ అయిన తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాస్ కరిగిన తర్వాత మళ్ళీ ఆ మూమెంట్ రావడం చాలా కష్టం అయిపోతుంది. అందుకని ఏంటంటే ఇక్కడ ఈ చలి విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ సమయాల్లో శరీరంలో ఉష్ణాన్ని పెంచుకుంటూ, శరీరంలో ఉష్ణం పెరగడానికి కావలసిన సందర్భాలు, మళ్ళీ అవి ఆర్గాన్స్ని డ్యామేజ్ చేయకుండా ఉండడం కోసం విపరీతమైనటువంటి కదలికలు. చలేస్తున్నాను ఒక చోట ఉండిపోతే బిగుసుకుపోతాం, అదే మూమెంట్ ఎక్కువ ఇస్తే ఫ్రీ అవుతూ ఉంటాం. అంటే రక్తం యొక్క తీవ్రతని పెంచాలి, ఫ్లో అనేది బాగుండాలి. అందుకని ఈ సమయంలోనే మనకి హార్ట్ అటాక్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్. అవును, శీతాకాలం ఎక్కువ హార్ట్ అటాక్ ఎక్కువ వస్తాయి. అంటే ఎక్కువగా స్టాగ్నెట్గా ఒకే చోట ఉండిపోయి కదలకుండా ఇలాంటి వాళ్ళకి ఇది చాలా ప్రమాదం. ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది, పెంచాలి. ఇప్పుడు మనం విపరీతంగా పెంచాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. మానవులందరికీ అంటే మేము డైటీషియనిస్ట్ అని, న్యూట్రిషనిస్ట్ అని, అదని ఇదని పుస్తకాల్లో ఉన్నది అంతర్జాలంలో ఉన్నవి వినేసి మీ మీద రుద్దేస్తున్నాం. అది మీకు కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు నేను విక్రమాదిత్య వెజిటేబుల్ థెరపీ, నేను దీని మీద పిహెచ్డీ చేస్తున్నాను. నేను ఏదో నాకు అందిన సమాచారాన్ని పట్టుకుని నేను మాట్లాడలే. నాకు దీనికి ఒక గురువు ఉన్నాడు, నేను దీని మీద రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా కేసెస్ నేను ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో ఇంచుమించు 50,000 కాల్స్ మాట్లాడాను, 50,000 మీద రీసెర్చ్ చేసాం, డిఫరెంట్ కేసెస్. నేను దీని మీద అసలు దీని గురించి మన శాస్త్రం అంటే ప్రమాణం ఉన్న శాస్త్రం వేదం ఏం చెప్తుంది? ఆహార నియమాలకు సంబంధించి మనిషి యొక్క ఆయుర్దాయాన్ని చిరాయువు అంటారు. ఏ మనిషి కూడా అల్పాయుష్తో ఉండకూడదు, చిరాయువు అయి ఉండాలంటే తను ఏం తీసుకోవాలి? అందుకనే దానికి ఆయుర్వేదము, ఆయుష్ని వృద్ధి చేసుకునే వేదం ఆయుర్వేదం. వేదం నుంచే తీసుకోబడింది. అందులో కొన్ని ప్రమాణాలను అనుసరిస్తూ ఆయుర్వేదంగా విభజించారు. ఈ శీతాకాలంలో డయాబెటిక్ పేషెంట్స్ జనరల్గా వెజిటేబుల్ థెరపీ ఏం చెప్తుంది, లియో డైట్ ఏం చెప్తుంది? వెజిటేబుల్ థెరపీ లియో డైట్లో ఒక పార్ట్, వెజిటేబుల్ అనేది లియో డైట్లో ఒక భాగం, చాలా ఇంపార్టెంట్. అసలు అంటే మనిషికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక ఔషధం అది వెజిటేబుల్. కాయగూరలు అనేవి ఇక దాన్ని మించి లేవు. చాలామంది చాలా రకాలు చెప్పొచ్చు, ఇంప్లిమెంటేషన్ చాలా చేయొచ్చు. ఎన్ని చెప్పినా ఒక వెజిటేబుల్ ప్రకృతి సహజంగా దొరికేటువంటి, అంటే మీరు ఒక వంకాయ దాన్ని కట్ చేసి అందులో గింజలు తీసి మొలకేస్తే మళ్ళీ మొలకలు వస్తాయి, అంటే దాంట్లో ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నటువంటి పదార్థం, ఇక దీన్ని మించింది ప్రకృతిలో ఇంకా లేదు. వంకాయ వేస్తే వంకాయలు కాస్తాయి, బెండకాయలు వేస్తే బెండకాయలు కాస్తాయి, అంటే ఇది ప్రమాణం. అవి మాత్రమే తీసుకోవాలి, అవి మాత్రమే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మాంసపు ముక్కను తీసుకెళ్ళి కప్పెడితే కుళ్ళిపోయి కొంప వస్తుంది. అలా అంటే అది డెడ్ సెల్స్, ప్రాణాన్ని కాపాడుకోవాలి కాబట్టి మనం ఆ ప్రాణశక్తి అధికంగా ఉన్నటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మనం బ్రతకాలంటే. ఇక్కడ డైజెషన్ అనేది పడిపోతుంది. దానికి తగ్గ అంటే జీర్ణ వ్యవస్థకి అనుకూలంగా మనం మారుతున్న కాలానికి అనుగుణంగా, ఋతువులకు అనుకూలంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పటి వరకు మనం వేరుశనగ నూనెని వాడుంటాం,
శీతాకాలం మొదలయ్యేంత వరకు వేరుశనగ వాడతాం. అప్పటి వరకు మనకి కావాల్సినటువంటి పోషకాలు. ఇప్పుడు టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది, బయట చల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని టెంపరేచర్ పెంచాలి కాబట్టి నువ్వులు కావాలి, నువ్వుల నూనెని తీసుకోవాలి. ఇప్పుడు కుకింగ్ ఆయిల్ నువ్వుల నూనె వాడాలి. ఇప్పుడు ఈ శీతాకాలం అంతా కూడా మన శరీరంలో ఉష్ణం పెరగాలి కాబట్టి నువ్వుల నూనెని వాడుకోవాలి. అది కూడా అది ప్రతిదీ అవసరమే అమ్మా. నూనె లేకుండా చాలా రకాలు వితౌట్ ఆయిల్ వితౌట్ బాయిల్ అని చెప్పేసి అని అవసరం, ఎంత అవసరమో అంత అవసరం. ప్రతిదాన్ని దానికి తగ్గట్టుగా. ఇప్పుడు దీని అవసరం లేదు అంటే మరి దీన్ని కనిపెట్టిన వాళ్ళు తింగరోళ్ళ. అదిగా వాడొద్దని చెప్తారు మీలాంటి. అవసరం సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మనం మార్నింగ్ తీసుకునేది కింగ్ ఫుడ్ అయి ఉండాలి, ప్రాసెస్ చెయ్యని ఫుడ్. మన శరీరానికి తగ్గట్టుగా 75% ఆల్కలైన్ ఫుడ్, 25% కొంత నేచర్ చేంజ్ అయినటువంటి ఎసిడిక్ నేచర్ ఫుడ్. అంటే డయాబెటిక్ పేషెంట్స్ అసలు ఫస్ట్ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది? ఇది జన్యుపరమైన లోపము మీకు మీ పూర్వీకులకు ఉంది కాబట్టి నీకు జన్యుపరంగా వంశపారపర్యంగా వచ్చింది, తప్పు. ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళ జీవన విధానాల్లో పాడైంది కాబట్టి వాళ్ళను నువ్వు అనుసరించావు కాబట్టి దాన్ని నువ్వు తెచ్చుకోగలిగావు, అంతే తప్ప ఇది జన్యుపరమైనటువంటి సమస్య కాదు. మనకి చాలామంది చెప్పారు, మన ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళు, ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నప్పుడు వంశపారంపర్యం అని ఎలా చెప్తారు? ఆయన ఒక ల్యాబ్, బయోకెమిస్ట్రీ ల్యాబ్, మెడిసిన్స్ తయారు చేస్తారు, అంతటి పెద్ద ఆయనే ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నప్పుడు వంశపారంపర్యంగా ఎందుకు వస్తుంది? ఇదేం డిసీజ్ కాదు కదా. అందుకని ఏంటంటే జాగ్రత్త, కదలిక లేకపోవడం వల్ల నీ శరీరంలో ఆ మూమెంట్స్ ఆగిపోయి ఈ డయాబెటీస్ అనే మహమ్మారి నీ శరీరంలో ప్రవేశించింది. కదులు, బాగా విపరీతమైనటువంటి పని. నువ్వు ఎంత పని చేస్తున్నావో అంతే తిండి తిను. పని లేదా, తిండిని తగ్గించు. మనం అందరం కోసం ఏంటంటే తినకపోతే ఏదో అయిపోతుంది, తినాలి. డయాబెటిక్ పేషెంట్స్ గంటకోసారి తినాలి. నీకు రోగం వచ్చిందే నువ్వు తిన్నది అరక్క. ఇండైజెషన్ ప్రాబ్లం వల్లే బేసిక్ ఫస్ట్ ఏంటంటే తిన్నది అరక్కే వచ్చింది రోగం. తిండిని తగ్గిస్తే పోతుంది. నీకు తిన్నది అరగడానికి అంత పని లేదమ్మా. నువ్వు ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చుంటూ లైట్ల ముందు కూర్చుని మాట్లాడుతూ ఉంటావు. నీకు ఎంత అవసరం అంటే మెయింటెనెన్స్ కోసం అవసరం, నువ్వు బ్రతకడం కోసం అవసరం. నువ్వు అందరు తిన్నట్టు బిర్యానీలు అవి పెట్టుకుని కూర్చుని తింటే నీకు రోగాలు పుట్టవుతావు. నువ్వు అదే శారీరక శ్రమ చేస్తున్నావు. నువ్వు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయి, కీటో డైట్ చేయి అని చెప్పేసి అంటే వాళ్ళకి ప్రాబ్లం. ఇక్కడ కూర్చుని నువ్వు ప్రోటీన్ డైట్ చేయి, ఇంత తిను అంత తిను అని చెప్తే నీకు ప్రాబ్లం. ఇది వ్యక్తి వ్యవస్థను బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి నేచర్, పనిని బట్టి ఆహారం ఉండాలి. డయాబెటిక్ పేషెంటా, క్యాన్సర్ పేషెంటా, ఈ రోగం ఏదైనా కానీ ఆ పేషెంట్ యొక్క వ్యక్తిగత వర్క్ పనిని బట్టి ఆహారం ఉండాలి. అందుకని ఏంటంటే సీజన్, అది ఋతుపరంగా కూడా. అందుకని అన్ని సీజనల్గా సంవత్సరం అంతా దొరకవు. మామిడి పళ్ళు సమ్మర్లో వస్తాయి, సీతాఫల పళ్ళు శీతాకాలం వర్షాకాలంలో వస్తాయి. అంటే చలువ చేసే సమయంలో మళ్ళీ చలువ చేసే పదార్థాలు రావడం ఏంటి? నేచర్ పిచ్చిది కాదు, మనం మన వ్యవస్థను పాడు చేసాం. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇవి కల్టివేట్ చేసి అన్ని సీజన్లోనూ సీతాఫలకాయలు వస్తున్నాయి, అన్ని సీజన్లోనూ మామిడి పళ్ళు వస్తాయి. అవి అనారోగ్యాలు. ఆ ఋతువు సహజంగా ఋతువులను అనుసరిస్తూ మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఆయిల్స్లో తీసుకుంటే ఫ్యాట్స్ ఉండాలి. ఈ శీతాకాలం మన ఒంట్లో వేడి పుట్టాలంటే ఆయిల్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. దానికి తగ్గట్టుగా నువ్వులని, కొబ్బరి పాలు, కొబ్బరితో చేసినటువంటి పదార్థాలు, కొబ్బరి లౌజు, ఇలాంటివి వెళ్తూ ఉండాలి సీజన్ అంతా కూడా. అలా చేసుకుంటూ వెళితే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రధానంగా డయాబెటిక్ పేషెంట్స్ బాగా ఎక్కువ ఇబ్బంది పడేది విపరీతమైనటువంటి ఆకలి. అంటే ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల ఎక్కువసార్లు ఆకలిస్తూ ఉంటుంది, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళకి అద్భుతమైనటువంటి ఔషధం ఏంటంటే బీరకాయ, వంకాయ, తమలపాకులు. బీరకాయ, వంకాయ, తమలపాకులు, ఈ మూడు కాంబినేషను వీళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి, అంటే చాలా మంది మేము బీరకాయ తాగాము, మాకు పెద్దగా అంటే బాగుంది కానీ ఇంకా ఏదో కావాలి అని చెప్పేసి అన్నారు. దానికి రీజన్ ఏంటంటే 400, 500 ఇలా ఉన్నది మీకు తగ్గాలనుకుంటే దీని డెన్సిటీని పెంచాలి. అంటే మీకున్న షుగర్ లెవెల్స్ని బట్టి మీరు డ్యామేజ్ ఎక్కువ జరిగింది కాబట్టి దాన్ని ఎక్కువ తీసుకోవాలి. బీరకాయ మినిమం 200 గ్రామ్స్ ఉండాలి, వంకాయ 200 గ్రామ్స్ ఉండాలి, 6 తమలపాకులు ఉండాలి. ఇది నార్మల్గా మెయింటెనెన్స్, షుగర్ రాకూడదు ఉండాలి అనుకునే వాళ్ళు చేయాల్సింది. వచ్చింది రీడింగ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల. బాగా ఇంకా క్రానికల్గా ఉన్నాయి, పుళ్ళు పడిపోయినాయి, కాళ్ళు తీసేసే స్టేజ్కి వెళ్ళిపోయింది. దీని డోస్ పెంచాలి. ఇక మీరు వండినది తినాలి, ఇడ్లీలు తినాలి, దోశలు తినాలి, చపాతీలు తినాలి. ఈ దరిద్రం అంతా తినడం వల్లే
ప్రోటీన్ 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 అని నూరేశారమ్మా, ఎక్కించేశారు. డజన్ గుడ్లు 10 డజన్ గుడ్లు. మీకు షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ కనిపించవచ్చు, లాంగ్ టర్మ్ ఉండదు, లాంగ్విటీ ఉండదు. మనం జీవితాంతం గుడ్లు తింటూ బతకలేం, జీవితాంతం మాంసం తింటూ బ్రతకలేం, జీవితాంతం ఇంకోటి ఏదో చేస్తూ బ్రతకలేం. ఇది బీరకాయ అనేది మీరు హెవీగా ఉంది, షుగర్ లెవెల్స్ 400-500 ఉన్నాయి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఔషధంలా తీసేసుకుని నార్మల్ చేసుకుని రోజుకు ఒకసారి బీరకాయ తీసుకుని స్టేజ్కి వచ్చేయచ్చు. జీవితాంతం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బీరకాయ జ్యూస్ తాగుతూ ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. బీరకాయని కూరగా చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇది క్యూర్ చేసేసుకున్న తర్వాత లైఫ్ స్టైల్ పాడైపోయింది, బాగు చేసుకుని మెయింటెనెన్స్. బీరకాయ నువ్వు వారంలో ఒక రోజు తెచ్చుకుని వండుకోవడానికి నీకేం పెద్ద ఇబ్బంది ఉండదు. తమలపాకు కూడా యాడ్ చేయాలి. తమలపాకు అనేది చాలా అవసరం. అంటే మనకి భారతదేశంలో భోజనాంతం తాంబూల శ్రవణం ఉంది, అది తినడం వల్ల అరుగుదల మెరుగుపడుతుంది. ఇప్పుడున్న సమస్యలన్నీ అరుగుదల లేకపోవడం వల్ల వచ్చింది. దాన్ని అరుగుదలను మెరుగుపరుచుకుంటే డయాబెటీస్ అనే మహమ్మారిని భారతదేశం నుంచి తరిమేయచ్చు. గోరువెచ్చని నీళ్ళే తాగాల గురుజీ? అవునమ్మా. అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితులలో శీతాకాలం అంతా కూడా రాగి బిందులో వేస్తారు, మళ్ళీ సంవత్సరం అంతా రాగి బిందులో వేయకూడదు. మట్టి కుండలో నీళ్ళు మంచి, సమ్మర్లో మాత్రమే మట్టి కుండలో నీళ్ళు మంచి. అలా మారుతున్న ఋతువులకు అనుకూలంగా, అంటే వాటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా, మనకి చెడు చేసే బ్యాక్టీరియాని చంపడం కోసం ఈ పాత్రలు వాడాము. అక్కడ కేవలం బిందె, కుండ, ఆ షేప్లో ఉన్నటువంటి డెన్సిటీ, సాంద్రతని మారుస్తాయి. ఆ మార్చడం కోసం నిల్వ పెడతారు అట్లా. అంతేగాని మనకి వేడి నీళ్ళు అంటే గోరువెచ్చగా ఉండాలి, రూమ్ టెంపరేచర్. మీరు అదే రాగి బిందులో వేస్తే ఆ రూముకు అనుగుణంగా, నువ్వు ఉంటున్నటువంటి రూముకు అనుగుణంగా దాని టెంపరేచర్ అది మారుస్తుంది. అలాగే మట్టి కుండ అంతే తప్ప ట్యాపుల్లోను బాటిల్స్లో అసలు మన సంస్కృతి కాదు. ఇలా ఉంచడం వల్ల అందులో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా చనిపోయి మనకు అవసరమైనటువంటి గుడ్ బ్యాక్టీరియా ఆడి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. లోపలికి ఎప్పుడూ కూడా ఇంటేక్ గోరువెచ్చటి నీళ్లు ఉండాలి. అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కంపల్సరీ ఆ వేడిగా ఉన్న నీళ్ళే తాగాలి, కొంత వేడి ఉండాలి. నార్మల్గా ఉన్నవాళ్ళు రూమ్ టెంపరేచర్ వాటర్ని తీసుకోవాలి, కంపల్సరీ లేదు. ఒంటికి శరీరానికి పైనేమో చల్లనీళ్ళు, శరీరం లోపలికి వేడి నీళ్ళు అనేది మన శాస్త్రం చెప్తుంది. మీరు చూడండి, నదుల్లో ప్రవహించే నీరు వేడిగా ఉంటుంది, చల్లగా ఉండదు. స్టాగ్నేటెడ్ ఒక చోట ఉన్న నీరు మీరు ఎంత చల్లగా ఉన్నా బయట వాతావరణం దిగిన తర్వాత కొంత లోపల వేడి ఉంటుంది. పైన టెంపరేచర్ ఒకలా ఉంటుంది, దిగిన తర్వాత లోపల టెంపరేచర్. ఎందుకంటే ఎర్త్ నుంచి వచ్చినటువంటి హీట్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ప్రాంతీయతను బట్టి ఆ వేడి మారుతూ ఉంటుంది. దాన్ని మనం నేచర్ని అనుసరించడం, నా నేచర్కి తగ్గట్టుగా, నేను ఉన్నటువంటి ప్రాంతానికి తగ్గట్టుగా ఈ జీవన విధానం ఉంటుంది. దాన్ని మనం అవలంబించాలి. ఇప్పుడు అంతా ఎలా ఉందంటే హీటర్లు పెట్టుకుని బాత్రూంలో వేడి నీళ్ళు పైకి, చన్నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్లు లోపలికి వేయడం వల్ల సిస్టమ్ డ్యామేజ్ అయింది, రివర్స్ అయింది, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. డయాబెటిక్ పేషెంట్స్ ఈ కాలంలో ఎక్కువగా వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా చేయాలి. అంతేకాదు ఆయిల్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా నువ్వుల నూనె వంటకు వాడాల్సిందే. సో అంతేకాకుండా వాకింగ్ ఇలాంటివి చేయడము. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. మీరు అన్నట్లు బీరకాయ తమలపాకు జ్యూస్ తీసుకోవడము, బీరకాయని ఖచ్చితంగా ఫుడ్లో ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వంకాయని విరివిగా వాడాలి. అలాగే అంటే ఇప్పుడు మీరు వేడి నీళ్ళు చన్నీళ్ళు గురించి మాట్లాడాం. అందరూ చన్నీళ్ళు చేయాలని అయితే లేదు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కంపల్సరీ గోరువెచ్చటి నీళ్లు, కొంత వేడి చేసుకున్నటువంటి నీళ్లుతో స్నానం చేయడం మంచిదే. మరి ఎక్కువ వేడైతే బ్లడ్ పలచబడిపోతుంది, అది చాలా ఇబ్బంది అవుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో అవ్వాలని కోరుకుందాం. లియో డైట్ ఉంది, ఆ డైట్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు అది ఒక ఆన్సర్ లాగా పనిచేస్తుంది. 200% దీన్ని మించింది అంటే ఇది నేను కనిపెట్టింది కాదమ్మా. లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. మనం బ్రతకటానికి మన శరీరంలో ఉన్న అంతర్గత అవయవాల ఆరోగ్య పరిరక్షణకి ఇది శాస్త్రం చెప్పింది. మనం చెప్పిన తర్వాత ఎవరో అడిగారు దీనికి వేదానికి సంబంధం ఏంటంటే, మన జీవన విధానం ఎలా ఉండాలని చెప్పింది వేదం, అందులో ఉంది. మీకు అవకాశం ఉంటే వేదం తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. ప్రతి కూరగాయ గురించి ఉంది. మనం చేసేటువంటి జీవన విధానంలో ప్రతి కూరగాయ గురించి వేదంలో ఏ ఫలం, ఫ్రూట్, ఏ వెజిటబుల్ దేనికి పనిచేస్తుంది అనేది వేదంలో ఉంది. అందుకని దీనికి లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ అనే పేరుని అంటే నేను పెట్టింది కాదు, ఉంది, ఉన్నదాన్ని దీనికి ఉపయోగిస్తున్నాను. దానికి తగ్గట్టుగా సరిపోయింది. అది వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్.
Yes. భారతీయుల ఆహార విధానమే ప్రపంచ దేశాలకి చాటి చెప్పింది. డైటీషియన్స్ సలహాలు కూడా తీసుకుంటారా అక్కడ మీ దగ్గర? నేను ఎవరి సలహాలు తీసుకోనమ్మా. నేను నా మీద ఇప్పుడు నాకు ఏదో సమస్య వచ్చింది, ఇప్పుడు మీరు అడగొచ్చు, మీరేమీ సప్లిమెంట్లు తీసుకోవట్లేదా? 0 సప్లిమెంట్. మీరు నా BMI చూసుకోవచ్చు. నేను గత 10-15 ఏళ్ళుగా వెజిటేరియన్గా ఉన్నాను. నేను వెజిటేరియన్గా ఉన్నాను, పూర్తి వెజిటేరియన్గా ఉన్నాను. నా బ్లడ్ టెస్ట్లు శాంపిల్స్ మీరు పట్టుకెళ్ళవచ్చు, అందులో అబ్నార్మాలిటీస్. నేను ఎక్కడ కూడా ఏ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేకుండా నా జీవన విధానం. నేను ఎవరి సలహాలు తీసుకోను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to